హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పండుగ వెలుగులు, ఇంటి నిండా బంధువులు. ఈ సంక్రాంతికి ఎప్పుడు చేసేలా కాకుండా కాస్త డిఫరెంట్గా పాలు సేమియా బాదం కలిసిన డెలీషియస్ అండ్ అరోమాటిక్ బాదం సేమియా పాయసం ట్రై చేయండి. ఒక్కసారి సర్వ్ చేస్తే చాలు, పండుగ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అప్రిసియేషన్ గ్యారంటీ అనుకోండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఒక బౌల్ తీసుకుని వాటర్ యాడ్ చేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 బాదం పప్పుల్ని నానబెట్టి పక్కన ఉంచుకోండి. 6 గంటలు తర్వాత ఇలా పొట్టి తీసిన బాదం పప్పుని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫుల్ క్రీమ్ పాలు కాచి చల్లార్చినవి ఒక 100 ml యాడ్ చేసుకొని స్మూత్గా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పలుకులు యాడ్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్కి ఏ కొలత లేదు, వేసుకున్నోళ్ళకి వేసుకున్నంత రుచి. బాదం జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే బాణలిలో మరో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని 1 కప్పు అంటే 120 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ వరకు ఉంటుంది ఆ సేమియా మొత్తం యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మామూలుగా చేసే పాయసం కాకుండా ఇలా బాదం మిల్క్ యాడ్ చేసుకున్న పాయసం తయారు చేసుకున్నారంటే ఎక్స్ట్రా ఫ్లేవర్తో పాటు మంచి సువాసనగా ఉంటుంది ఈ పాయసం. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్న వాటర్ సగం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం తాలింపు టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. నీళ్ళు సగం ఇంకిన తర్వాత ఒకసారి సేమియాను టచ్ చేస్తే కాస్త స్టిక్కీగా ఉండాలి, అంటే ఇప్పుడు 75% ఉడికిపోయినట్టు లెక్క. తర్వాత ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు చక్కెర యాడ్ చేసుకొని చక్కెర మొత్తం కరిగిపోయే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అంటే 2 నుండి 3 నిమిషాల టైము పడుతుంది. తర్వాత కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ మిల్క్ 1 కప్పు యాడ్ చేసుకొని 1 పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉడికించాలి, లేదంటే పాలు అడుగంటిపోతుంది. తర్వాత దంచుకున్న 6-7 ఇలాచీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం మిల్క్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ 3/4 వంతు యాడ్ చేసుకొని కాస్త పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాల పాటు డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది మన సేమియా బాదం పాయసం. లిడ్ ఓపెన్ చేయగానే ఈ సేమియా పాయసం వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఇలా ట్రై చేశారంటే అసలు ఎంతసేపు అయినా పాయసం చిక్కబడకుండా ఏ కన్సిస్టెన్సీలో చేసామో అలాగే ఉంటుంది. తర్వాత ఓ బౌల్ తీసుకొని సేమియా పాయసం యాడ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసి సర్వ్ చేశారంటే మీకు అప్రిసియేషన్ గ్యారంటీ. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.